హాయ్ గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. ఈ వీడియోలో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, అలాగని ఎక్కువ అంచనా కూడా వేసుకోకూడదు. ఎక్కువ తక్కువ కాకుండా ఉంటేనే సాఫీగా అయిపోద్ది అనమాట లైఫ్. లేదు కాదు కూడదు అనుకుంటే ఈ స్టోరీలో వాళ్ళకి ఏమైందో అదే జరుగుతుంది. స్టోరీలోకి వెళ్ళే ముందు ముందు మనం మోరల్ చెప్పేసుకుందాం. ఆ తర్వాత అంటే చివరి వరకు చూసే ఓపిక ఎవరికి లేదనుకోండి, అది వేరే విషయం. ముందు మోరలే చెప్పేసుకుందాం, తర్వాత స్టోరీకి వెళ్దాం. ఇప్పుడు ఏదైనా తెలియని ప్రదేశాలకు మనం వెళ్ళాం, కొత్త ప్రదేశాలకి మన ఇల్లు కాకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు మనం అంచనా వేయాలి. అంచనా వేయకుండా వెళ్ళిపోయాం అనుకోండి ఆ ప్రదేశాలకి, తర్వాత మనం ఏమవుతాం, అదే బొక్కబోర్ల పడతాం. అయినా కూడా మనం అప్పటికప్పుడు అంటే ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు అప్పటికప్పుడు మనం క్రియేటివ్గా ఆలోచించడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో అది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈ స్టోరీలో పోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అందరికీ తెలిసిందే, బట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒక పెద్ద అడవిలో అంజమ్మ కపిలయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారనమాట. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు. వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచం లేదనమాట, ఇంకా అడివే. అలాంటి వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు. కపిలయ్యకి నాలెడ్జ్ తక్కువ, బట్ అంజమ్మకి అది చాలా హెవీగా ఉందన్నమాట. బట్ అవసరాలు తగ్గట్టు బిహేవ్ చేసుకుంటారు, దాని తగ్గట్టు ఉపయోగిస్తుంది, అది వేరే విషయం. అయితే ఒక రోజు వాళ్ళ బంధువులు వాళ్ళని కొంచెం మ్యారేజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే, కోతిబావ ఉంది కదా వాళ్ళ పెళ్ళి అనమాట. కోతిబావకు పెళ్ళి అంట అనే సాంగ్ మీరు వినే ఉంటారు. ఇది ఈ సిచ్యువేషన్ బట్టే వచ్చింది. అయితే ఆ పెళ్ళికి వెళ్ళి పిలుస్తారనమాట. అందరూ వెళ్తారు ఆ పెళ్ళికి, వీళ్ళు కూడా వెళ్తారు. అయితే వెళ్తారు. సాయంత్రం చీకటి పడిపోద్ది. సాయంత్రం నడుస్తూనే ఉంటారు, పక్క అడవిలో అనమాట పెళ్ళి. ఈ చీకటి పడిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వదు. ప్రయాణం చూస్తే చాలా దూరం ఉంటుంది. ఇప్పుడప్పుడే తెలియలా లేదు, పిల్లలతో ఉన్నాం, మనం ఏం చేయాలని ఇద్దరు ఆలోచిస్తే వాళ్ళకి సరైన ప్లేస్ ఏది, సేఫ్టీ ప్లేసు చెట్లే కదా, చెట్ల మీదకి ఎక్కొచ్చు కదా. అక్కడ ఎక్కకుండా మనం క్రియేటివిటీగా ఆలోచిద్దాం, మంచి ప్లేసులు చూసుకుందాం అని చెప్పేసి అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు ఇద్దరును. దారిలో ఒక గుహ కనిపిస్తుంది, చాలా పెద్ద గుహ అనమాట. అలా అప్పుడైనా సరే ఆలోచించాలి కదా, అద్దె పెద్ద గుహ ఉంది, గుహలో ఖచ్చితంగా ఏవైనా ఉంటాయి, ఏవైనా క్రూర జంతువులు ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అది చెయ్యకుండా ఏం చేశారంటే, ఫ్యామిలీ ప్యాక్ లాగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా ఆ గుహలోకి వెళ్తారనమాట. ఒకరు వెళ్ళి ఆ కపిలయ్య గడు వెళ్ళొచ్చు కదా లోపలికి, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఏముందో చెక్ చేయొచ్చు కదా. లేదు, మొత్తం ఫ్యామిలీ మొత్తం రిస్క్ చేసి అక్కడ తీసుకెళ్తారనమాట. ఎంటర్ ద డ్రాగన్, గుహలోకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం గట్ట ఉండదు కదా. సరే గుహలోకి వెళ్ళారు. అలా నడుస్తూ వెళ్తుంటే ఏదో తేడా కొడుతుంది వాళ్ళకి. ఏటబ్బాయి గుహ ఇలాగ ఉంది, రక్తం కనిపిస్తుంది, ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఏంటి పరిస్థితి, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆలోచన వచ్చింది వాళ్ళకి. బట్ ఏముండవులే అన్న ఒక మోడ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. అలా ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఇంకా అస్థపంజరాలు, అప్పుడే తినేసిన మాంసం, ఇవన్నీ చూస్తారనమాట. అప్పుడు వీళ్ళకి క్లారిటీ వస్తుంది. అరే ఇదేదో పెద్ద సింహం గుహలాగా ఉంది, సింహం కానీ ఖచ్చితంగా పులి కానీ అయ్యి ఉంటుంది, మన పని అయిపోయింది, లోపల ఉంటే ఖచ్చితంగా మనల్ని వేసేస్తుంది, మనం ఇప్పుడు ఎలాగైనా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి నలుగురు కూడా అనుకొని బ్యాక్కి వెళ్తుంటే సింహం అరుస్తుంది అనమాట. గాండ్రింపు తెలుసు కదా, సింహం గాండ్రింపు. మనం ఇప్పుడు అరలేం కానీ, మనకు ఓపిక లేదు కానీ, అది అరగానే ఇది వచ్చేసిందిరా బాబా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలని భయంతో గజగజలు ఆడిపోయారు ఒక్కొక్కరు. సరే అయినా సరే మనం ఏదో చేద్దాం చెప్పేసి పక్కన దాక్కుంటారు. ఈ సింహం రావడంతో వాసన పసిగట్టి, అర్రెర్రే ఎవరో ఉన్నారే, నాకు ఆహారం దొరికేసింది, మనం ఎక్కడికి వెళ్ళకుండానే మన దగ్గరికి వచ్చేసిందని చెప్పేసి సింహం చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఒక్కొక్కడికి ఒక పెద్ద అరుపు అరిసి లోపలికి వెళ్తుంది అనమాట. ఈలోపు అంజమ్మ ఏం చేస్తుందంటే, ఏవండి మనం ఇప్పుడు బయటపడే అవకాశం లేదు, అది ఆవిడ కొంచెం నాలెడ్జ్ పర్సన్ అనమాట. మనం బయటపడే అవకాశమే లేదు, బట్ మనం ఏం చేద్దామంటే కొంచెం తెలివిగా ఆలోచిద్దామని చెప్పేసి ఈ
ఒక గట్టిగా అరుస్తదనమాట. కోతడుపు ఎలాగుంటదో తెలుసు కదా! బట్ కొంచెం మిమిక్రీ చేసి అరుస్తది. అప్పుడు అంజమ్మ అంటదనమాట. "ఏవండీ నాకు బాగా విపరీతంగా ఆకలేస్తుంది. ఇక్కడెక్కడో సింహం ఉంటదని చెప్పి మీరు నన్ను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నాకు సింహం గట్టా ఏం లేదు. ఏదో సౌండ్ అయితే ఇనిపించింది. నన్ను దగ్గరికొస్తే మాత్రం నేనే ఫస్ట్ తింటాను. నేను తిన్న తర్వాతే మీరు తినండి సింహాన్ని" అని చెప్పేసి అదంటదనమాట. అంటే అంజమ్మ అంటది. కపిలయ్య కూడా దానికేమంటారంటే, "సరే ఫస్ట్ అయితే నువ్వే తిను. తర్వాత నేను తింటాను" అని చెప్పేసి అంటాడనమాట. ఓకే. ఇప్పుడు సింహం ఏదో తేడాగుందే. ఏది నన్ను చంపి తినే జంతువేముంది? నేనే కదా అన్నిటిని చంపి తింటాను. నన్నేం చంపుతది అని చెప్పేసి అది కొంచెం ఆలోచిస్తుంది. వచ్చేసినట్టుగుంది పదండి పరిగెడదాం అని చెప్పగానే ఇది ఇంకా ఫిక్స్ అయిపోయింది. అమ్మ బాబోయ్! నిజమే ఏదో నన్ను చంపడానికి ఏదో వచ్చినట్టుగుందని చెప్పేసి ఫాస్ట్‌గా పరిగెట్టుకొని పారిపోద్దనమాట. ఎంటనే వాళ్ళేం ఫిక్స్ అయ్యారంటే సింహం ఎళ్ళిపోయిందని రియలైజ్ అయ్యి సడీ సప్పుడు లేకుండా బయటకొచ్చేసి ఓకే. మనం ఇప్పుడు సైడ్ అవ్వచ్చు అని చెప్పేసి చెట్లకి అక్కడ రెస్ట్ తీసుకుంటాయన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనకి అనుకూలించిన ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు, మనకు అక్కడ కూడా మనకు అనుకూలించే ప్రదేశాలు కొన్నుంటాయి. అక్కడ మనం ఉండాల. మనం మినిమమ్ కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే మనకు తెలుస్తది. లేదు కాదు కూడదు ఎలాగోలా దూరేద్దాం అనుకుంటే మాత్రం ఇలాగా రిస్క్‌లో పడాల్సొస్తది విత్ ఫ్యామిలీస్‌తో. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఎదురు కాకుండా ఉండాలంటే మనకి ఆ అంజమ్మ ఆ మైండ్‌సెట్ మినిమమ్ ఉండాలి మనకి. కాబట్టి మనకి తెలియని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. విత్ ఫ్యామిలీస్‌తో వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందుగా తెలుసుకొని అందులోకి వెళ్ళాలనమాట. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.